బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ప్రతిపాదన నిజమేనా? కమలంతో కలిసేందుకు కారు పార్టీలో ప్రయత్నాలు జరిగాయా? నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు ఈ విషయాన్ని కవిత పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ దూకుడు మీదున్న టైంలో అతన్ని తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం అప్పట్లో కమలదళంలో గందరగోళానికి దారితీసింది. తాజాగా కవిత మాటలతో నాడు జరిగిన పరిణామాలకు సింక్ అవుతూ ఉండడంతో ముక్కున వేలేసుకుని ఆలోచనల్లో పడ్డారట లోటస్ చేరులు. నిజంగా అప్పుడు కేసీఆర్ చెప్పడంతోనే బండిని సైడ్ చేశారా? అసలు దానికి కవిత మాటలకు లింక్ ఏంటి? కవిత ఓవరాల్ ఎపిసోడ్ ఒక బీఆర్ఎస్ని కాదు, ఇటు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలను బయటపెడుతూనే గతంలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నాలు జరిగాయని, తాను వ్యతిరేకించినందుకే తనను పార్టీ నుంచి బయటికి పంపే కుట్రలు చేస్తున్నారని బాంబు పేల్చారు. వరంగల్ సభలో బీజేపీని పెద్దగా విమర్శించకపోవటం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున క్యాండిడేట్లను పెట్టకపోవటం వల్ల బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన కవిత చిట్చాట్లో అంతకు మించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ప్రయత్నాలు చేశారని, తాము జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని, ఇప్పటికీ ఆ కుట్రలు జరుగుతూనే ఉన్నాయని, ఏకంగా కేసీఆర్ తనయనే అనటం ఇటు బీఆర్ఎస్లో అటు కమలదళంలో ఎన్నో చర్చలకు గందరగోళానికి తెరతీసినట్టయింది. బయటకు ఉప్పు నిప్పులా కనిపించే కమలం కారు పార్టీ మధ్య పొత్తుల ప్రతిపాదన రావటం అందరినీ షాక్కి గురిచేస్తోంది. ఇది కాషాయ పార్టీలోని కొందరు నాయకులను ఆలోచనలో పడేశాయట. ఆ ప్రతిపాదన ఉంది కాబట్టే నాడు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారా అనే ప్రశ్నలు ఇప్పుడు ట్రెండింగ్గా మారాయట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడింది. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేంతగా, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్నంతగా కాషాయ పార్టీలో జోష్ కనిపించింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి భారీగా ఓట్ బ్యాంక్ సమకూరింది. 2020 నుంచి 2023 జూలై వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు బండి సంజయ్. అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై దూకుడుగా వెళ్తున్న టైంలోనే సడన్గా బండిని ఆ పదవి నుంచి తప్పిస్తూ బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో చాలా వరకు కమలం శ్రేణులు తప్పుబట్టారు. కట్ చేస్తే సరిగ్గా 2024 మార్చిలో కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ కంటే ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తుకు సమాయత్తమవుతుందన్న గుసగుసలు రాష్ట్రంలో వినిపించాయి. ఈ పుకార్లు చక్కర్లు కొడుతుండగానే అధ్యక్షుడి మార్పు చేసింది బీజేపీ. ఆ తర్వాత పార్టీలో ఎందుకో జోష్ తగ్గిపోయి మళ్లీ స్లోడౌన్ అయింది. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది కూడా. నాటి కేసీఆర్ ప్రభుత్వంపై కాలు దువ్వి పార్టీకి ఎన్నడూ లేని జోష్ని తెచ్చిన బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు పక్కన పెట్టారన్నది నేటికి క్యాడర్కి అంతు చిక్కని ప్రశ్నే. కేసీఆర్తో పెట్టుకోవడం వల్లే బండిని సైడ్ చేశారంటూ అప్పట్లో పోస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మొత్తానికి సంజయ్ని చీఫ్గా తప్పించడం బీజేపీ క్యాడర్లోనూ నిరాశ తెచ్చిపెట్టింది. కానీ వారి ప్రశ్నకి సమాధానం ఇప్పుడు కవిత మాటలు చెప్తున్నాయా అనే చర్చ మొదలైందట. కవిత ఆరోపణల దుమారం ముఖ్యంగా బండి సంజయ్ అభిమానుల్లో జోరందుకుందట. కవిత చిట్చాట్లో మాట్లాడిన పొత్తు ప్రతిపాదన నాడు ఉంది కాబట్టే బండిని సైడ్ చేశారా అనే గుసగుసలు వినపడుతున్నాయట. కేసీఆర్ కుటుంబంపై కాలు దువ్విన బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ప్రతిపాదన ముందుకు సాగదు కాబట్టి అధ్యక్షుడిగా బండిని తొలగించారనే టాక్ మళ్లీ మొదలైందట. నిజానికి కవిత అరెస్టు కంటే ముందు బీఆర్ఎస్లో మార్పులు కనిపించాయి. కేంద్రంతో డి అంటే డి అన్నట్టుగా కనిపించిన ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే ఆరోపణలు నాడు వినిపించాయి. బండి సంజయ్ సారథ్యంలో నాడు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటం, ఈడీ, సీబీఐ దాడులు, కేసులు నమోదు చేస్తుండటంతో బీఆర్ఎస్కు ఊపిరాడకుండా అయ్యాయి నాటి పరిస్థితులు. పొత్తు ప్రతిపాదనలు చివరికి బెడిసికొట్టాయో ఏమో గాని కవిత అరెస్టుతో నాడు మరింతగా ఢీలా పడిపోయింది గులాబీ పార్టీ. అలాంటి సందర్భంలోనే బీజేపీతో పొత్తుకి బీఆర్ఎస్లోని కొందరు నాయకులు ప్రయత్నాలు చేశారని కవిత ఇప్పుడు చెప్తోంది. తను జైల్లో ఉన్నప్పుడు కూడా మరింత బలంగా ఆ ప్రతిపాదన తీసుకొచ్చారని, కానీ తాను 6 నెలల ముందు ఏడాదైనా జైల్లో ఉంటాను కానీ బీజేపీతో పొత్తు వద్దని వారించినట్టుగా చిట్చాట్లో మాట్లాడారు కవిత. ఇక ఇదే అంశంలో బీజేపీలోని రాజాసింగ్ లాంటి కొందరు నాయకులు కూడా కవిత చెప్పింది నిజమే అన్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా పొత్తు ప్రతిపాదన అంశంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. పొత్తు ప్రతిపాదనపై కేసీఆర్ స్పందించాలని సింపుల్గా బాలును కారు పార్టీ కోర్టులోకి నెట్టేసే ప్రయత్నం చేశారు.
కిషన్ రెడ్డి తీరుకు కారణం నాటి పరిణామాలపై ఇప్పుడు చర్చ జరిగితే పార్టీలో లేనిపోని గందరగోళం వస్తుందన్న ముందు చూపేనా అనే గుసగుసలు వినపడుతున్నాయి. ఏదేమైనా కవిత చెప్పిన పొత్తు ప్రతిపాదన అంశం ఇప్పుడు బీజేపీలో కొత్త చర్చకు దారితీసింది. నాటి పరిణామాలకు నేటి వ్యాఖ్యలు సింక్ అవుతుండటంతో ఏదో జరుగుతోంది అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పేస్తున్నారట. బండిని కావాలనే సైడ్ చేశారా? నాడు బండి సంజయ్ని ఎందుకు తొలగించారనే ప్రశ్నకి నేడు కవిత సమాధానం చెప్పిందా అంటూ ఆలోచనలో పడ్డారట బండి సంజయ్. మరి ఇదంతా నిజమేనా లేక పుకార్లా అనేది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.